వెల్కమ్ బ్యాక్ టు హనీ తల్లి ఛానల్. ఫస్ట్ టైం మా ఛానల్ ఎవరైతే చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఏంటి వీడియో అనుకున్నారా? హనీకి మొన్న బర్త్డే అయింది కదా, సెకండ్ బర్త్డే. ఫస్ట్ బర్త్డే మేము చేయలేదు, అయితే తనకి అప్పుడు ఫీవర్ కూడానా. ఇంకా కొన్ని పరిస్థితుల వల్ల మేము ఆ బర్త్డే చేయడం జరగలేదు. అయితే సెకండ్ బర్త్డే అని చేసాము. చేసిన తర్వాత తనకు వచ్చిన గిఫ్ట్లు అయితే అస్సలు చాలా ఎక్కువే, నాకైతే చాలా ఎక్కువే వచ్చాయి తనకి. నేను అనుకోవడం అయితే మ్యాక్సిమం అంటే ఈ ఫ్రాక్లే ఒక 9, 10 అలాగ వచ్చుంటాయి. ఇంకా తనకి ఒక కొన్ని బొమ్మలు కూడా వచ్చాయి. అవి ఏటనేది ఎలా ఉన్నాయి అనేది మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. మీకు వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫస్ట్ ఈ ఫ్రాక్ వచ్చింది తనకి. ఇది ఎవరిచ్చారో నాకు గుర్తులేదు. చాలామంది ఇచ్చారు. అంటే నా తరపు వాళ్ళందరూ మ్యాక్సిమం మనీయే ఇచ్చేశారు. ఇది మరి ఎవరిచ్చారో సారీ, నాకు తెలీదు, గుర్తులేదు. గుర్తున్న వాళ్ళు మాత్రం నేను చెప్తాను ఎవరిచ్చారనేది. నాకైతే ఇది చాలా నచ్చింది. మీకు ఎలా కనిపిస్తుందో నాకు తెలియదు, కానీ ఇది ఆరెంజ్ కలర్ చూడండి. ఈరోజు మార్నింగ్ చర్చ్కి వేసుకెళ్దాం రా అంటే ఇది వేసుకోలేదు, ఇంకో ఫ్రాక్ వేసుకుంది, ఇంకోటి వేసుకుంటానని చెప్పి. ఇది ఒక గిఫ్ట్ తనకి. నెక్స్ట్ మిడ్డీ. ఇది మాత్రం నేను షాప్లో చేస్తున్నాను కదా, ఆయన తెచ్చిచ్చారు. చూడండి, కనిపిస్తుందా? చాలా బాగుంది ఇది మాత్రం. ఈ వైట్ కలర్, లైట్ గ్రీన్ ఏదో మరి, నాకు తెలిసినట్టు నేను చెప్తున్నాను. నెక్స్ట్ ఇది స్కై బ్లూ, చాలా బాగుంది. అంటే బయటకు చాలా బాగుంది. చూడండి, ఇది ఎవరిచ్చారంటే మా ఆయన వాళ్ళ చిన్న మామగారు వాళ్ళు ఇచ్చారు. అంటే ఇప్పుడు మా ఆయన ఉన్నారా, వాళ్ళ మమ్మీ ఉన్నారా, వాళ్ళ మమ్మీ వాళ్ళ సిస్టర్, అలాగా చిన్న మామగారు అని ఆవిడిచ్చారు. చూడండి, చాలా బాగున్నాయి ఈ తనకు వచ్చిన ఫ్రాక్లు మాత్రం. నెక్స్ట్ ఇదొక ఫ్రాక్. ఇది కూడా నాకు తెలీదు, అంటే వాళ్ళ రిలేటివ్స్ ఇవ్వడం వల్ల నేను అంతలా గుర్తు పెట్టుకోలేదు ఎవరిచ్చారనేది. అంటే సరిగ్గా గుర్తులేదు, మా ఆయనకైతే గుర్తుంది. చూడండి, ఇది మాత్రం హనీ ఒక స్కూల్కి వెళ్ళే వరకు కూడా అప్పుడు స్టార్ట్ చేయలేమో వేయడం. ఇప్పుడు అవసరం లేదు, ఇది దాచేసి అప్పుడు స్టార్ట్ చేయాలి. అంత పెద్దగా ఉన్నాయి. చూడండి, చూసారా ఎంత పెద్దగా ఉన్నా. ఇది బాగుంది. ఇది కూడా ఇంకొకటి, ఇది ఈరోజు వేస్తాను, చర్చ్కి వేసుకొని వెళ్ళిపోయాం. చూడండి, ఇది ఎవరు తీశారంటే మా ఆయన వాళ్ళ మేనత్త, నాకు పిన్ అవుతుంది వరుసకి, ఆవిడ తీసింది. హనీకి ఈ గౌనే నచ్చిందంట, ఈ గౌనే వేసుకొని వెళ్ళింది. నెక్స్ట్ ఇది మా ఫ్రెండ్ తీసింది, శ్రావణి. అంటే తను నాకు ఫ్రెండ్, వాళ్ళ అమ్మాయి తనకి ఫ్రెండ్. తనకి తన పేరు రియా, తన పేరు జియా. ఇద్దరికి ఎంత గ్యాప్ అంటే 8 days ఎంతో గ్యాప్ అంతే. మాకు ఇద్దరికి ఆ అమ్మాయి నామే చాలా చిన్నది, మా ఫ్రెండ్. ఎంత చిన్నది అంటే నాకు దానికి ఒక 6 years ఎంతో గ్యాప్ ఉంటుంది, 5 years ఎంతో. కానీ మ్యారేజ్ ఇద్దరు ఒకసారి చేసుకున్నాము. వాళ్ళ అక్క నా మీద పెద్దది. వాళ్ళ అక్కకి నేను ఫ్రెండ్, అంటే చిన్నది నా మీద, అయినా తన ఫ్రెండ్. తన మ్యారేజ్ వెళ్ళిపోయాక నాకు ఫ్రెండ్ అయింది, చెల్లె. కానీ తను నన్ను అలా ట్రీట్ చేయదు, నేను తనని అలా ట్రీట్ చేయను. చూడండి, నేను చెప్పాను కేక్ కటింగ్కి ఒక ఫ్రాక్ తీసుకోవాలి ఎలాగా అనుకుంటున్నానని చెప్పానంటే వాళ్ళ ఆయన అన్నారంట తనకి ఒక ఫ్రాక్ తీసుకుందాం అని అనుకుంటున్నారనేసి. అయ్యో ఎలాగా
దీంతోనే హనీ కేక్ కటింగ్ చేసింది. నేను ఒక 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 ఫ్రాక్ కుట్టాను. దీంతోనే తను కేక్ కటింగ్ చేసింది. అయితే దీనికి ఒక హెయిర్ బ్యాండ్ కూడా ఉంది. చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంది. నాకైతే చాలా నచ్చింది. తనకి ఇదొకటి, ఇంకొకటి కూడా ఇంకొకటి కూడా వచ్చింది, హెయిర్ బ్యాండ్. అయితే ఈ కేక్ కటింగ్ అంతా ఏడుస్తూనే ఉంది హనీ. మార్నింగ్ అంతా పడుకోలేదు. దాంతో అమ్మ అని చెప్పి ఏడుస్తూనే ఉంది. కేక్ కటింగ్ అస్సలు ఫొటోస్ అన్నీ ఏడుస్తూనే వచ్చాయి. నెక్స్ట్ చూడండి, ఇది మా చర్చ్ మాస్టమ్ గారు ఇచ్చారు. చూడండి, ఇదైతే అబ్బా నాకు ఈ కలర్ మ్యాక్సిమం గర్ల్స్ అందరికీ పింకే కదా నచ్చుతుంది. చూడండి నాకెంత బాగా నచ్చింది అంటే అస్సలు ఎంత బాగుందో. అబ్బా, కానీ ఇది హనీకి త్వరగా వేసేయాలి, ఎందుకంటే కొంచెం పొట్టిగానే ఉంది. అంటే ఇది షార్ట్ మోడల్ ఫ్రాక్ ఏమో. చూడండి ఎంత బాగుందో, నాకు బాగా నచ్చింది, చాలా చాలా బాగా నచ్చింది. చూడండి ఎంత బాగుందంటే చాలా చాలా నచ్చింది నాకైతే, చాలా బాగుంది గౌన్. చూడండి ఇంత కష్టపడి నేను వీడియో తెస్తుంటే పక్క నుంచి అగో అమ్మా అమ్మా చెప్పమ్మా వస్తుంది మేడం. ఫ్రాక్స్ అయిపోయాయి. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, తనకి ఎన్ని బొమ్మలు వచ్చాయని ఒక బొమ్మ మాత్రం వీడియో తీసి పెడుతున్నాను చూడండి. నెక్స్ట్ ఇది నా ఫ్రెండ్ తీసుకొచ్చింది. అంటే నేను బ్రాండెక్స్లో చేసినప్పుడు తనకు మ్యారేజ్ అయిపోయింది. అయినా తన వర్క్ చేయడానికి వచ్చింది కోవిడ్ టైంలో. నేనైతే ఇంకా తనకి నాకు అంత టచ్ లేదు. మీ ముగ్గురు ఫ్రెండ్స్, యమున, కనక, నేను. అయితే యమున రాలేదు, యమున మ్యారేజ్కి వచ్చింది, తను రాలేదు, అప్పుడు తను ప్రెగ్నెంట్. ఇప్పుడేమో తిన బర్త్డేకి వచ్చింది, యమున రాలేదు. అలాగా చూడండి చాలా బాగుంది కదా. నాకు ఇలాంటి టెడ్డీస్ అంటే ఎంత ఇష్టమో, భలే నచ్చుతాయి. హనీ ఇగో నీ బొమ్మలు వీళ్ళకి ఇచ్చేస్తున్నాను. నెక్స్ట్ హనీకి చాలా బాగా నచ్చింది బొమ్మ. తెగ ఆడుతుంది, పడుకున్నప్పుడు కూడా దీన్ని పక్కన పెట్టుకుని పడుకుంటుంది. తనకి బాగా నచ్చింది. చూడండి ఇంకొక టెడ్డీ బేర్, అది వేరేగా ఉంది. ఆ టెడ్డీ బేర్ ఇంకా బాగుంది, అది ఇంకా పెద్దది, ఇంకా వీటికన్నా పెద్దది ఆ టెడ్డీ బేర్. ఇన్ని గిఫ్ట్లు వచ్చాయి మేడం గారికి. అయినా సరే ఏమంటుంది, అమ్మ టుట్టు అని అడుగుతుంది, డబ్బులు అడుగుతుంది. కానీ మ్యాక్సిమం చాలామంది వీటికన్నా గిఫ్ట్ల కన్నా మనీ ఎక్కువ ఇచ్చారు. ఎక్కువ అంటే అందరూ చాలామంది మనీ ఇచ్చారు. చాలా బాగా జరిగింది నిజంగాన. కేక్ కటింగ్ మేము అనుకోలేదు అసలు అంత గ్రాండ్గా అవుతుంది అంటే. మాకున్నంతలో మేము అంత నీట్గా చేసాము. చాలా ఎవరంటే ఈ వంటలకు వచ్చేసరికి, వంటల విషయాల్లో మాత్రం కొంచెం సంతు వాళ్ళ బావగారు వచ్చేసారు. అంటే మా వదినల ఆయన వచ్చి చేశారు. చాలా బాగా వచ్చాయి. అది కూడా టైం ఎంత 4 అయిపోయింది, ఈవినింగ్ ప్రేయర్ 4 అయిపోయింది. ఇంకా వంటలు స్టార్ట్ అవ్వలేదు. ఆయన రాలేదు. కానీ లేటుగా వచ్చిన లేటెస్ట్గా చేశారు అన్నట్టు. నిజంగా లేటుగా వచ్చిన అంత లేటెస్ట్గా గబగబా ఎంత ఫాస్ట్గా చేశారో. అలాగని ఏది చెడిపోలేదు, అన్నీ నీట్గా ఉన్నాయి. పన్నీర్ కర్రీ కానీ, చికెన్ కర్రీ కానీ, బిర్యానీ కానీ, ఇంకా సాంబార్, రైసు, ఇంకా ఏదో ఫ్రై పెట్టారు, ఫ్రై కానీ, స్వీట్ అంతా అన్నీ ఎంత బాగా వచ్చాయంటే చాలా చాలా టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. నిజంగా ఆ టైంలో మాకు ఎవరు సెట్ అవ్వకపోవడం అన్నీ వచ్చి హెల్ప్ చేయడం, నిజంగా థ్యాంక్ యూ చెప్పాలి నిజంగా అన్నయ్యకి. ఎందుకంటే ఎవరు వచ్చి వండుతారు. ఇంకా అలాగ అయిపోయింది, అంతా బాగా జరిగింది. మీకు లాస్ట్లో కేక్ కటింగ్ కూడా పెడతాను. అంటే డెకరేషన్ కూడా మేము అనుకోలేదు అంత నీట్గా, అంత క్లారిటీగా డెకరేషన్ వస్తుందని.
మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ కూడా వచ్చి డెకరేషన్ చేసి వెళ్ళారు. కానీ చాలా బాగా జరిగాయి నిజంగా. సంతు ఫ్రెండ్స్ కూడా వచ్చి భోజనం అది వడ్డించి అన్నిట్లో బాగానే హెల్ప్ చేశారు. అందరూ హెల్ప్ చేశారు. ఓ పక్క మా అమ్మాలు మా అత్తయ్యాళ్ళు అందరూ వచ్చి చాలా బాగా హెల్ప్ చేసి మాకు అన్నీ నీట్గా పెట్టి మేమైతే నేను సంతు వీళ్ళు ఇలా చేస్తుంటేనే మేము 5:30కి 6కో ఇంక టైం అయిపోతుంది కదా అని చెప్పి స్టిల్స్ దిగిపోయాము. ఇంకా మాకు ఫోటో ఆల్బమ్స్ చేసుకోవచ్చు కదా అని చెప్పి స్టిల్స్ కోసం నుంచి మేము వచ్చేసాం. కానీ మా అత్తయ్య ఇంకా అప్పటికి రెడీ అవ్వలేదు. గారెలు అవి వేయడం, మా అక్కలు వీళ్ళ పనులు వీళ్ళు చేస్తున్నారు. మేము మాత్రమే బయలుదేరి ముందుకెళ్ళి ఫోటోలు తీసుకొని మేము తర్వాత మా పనులు మేము చూసుకున్నాం. నిజంగా బర్త్డే అంటే మేము చేయగలమా లేదా అని అనుకున్నాం. కానీ ఇంత నీట్గా బర్త్డే చేయగలుగుతామని అసలు అనుకోలేదు. హాయ్ చెప్పని, హాయ్ చెప్పు నీ బొమ్మ ఇది. థ్యాంక్ యూ చెప్పు, అందరికీ థ్యాంక్ యూ చెప్పు. అందరికీ అలాగా అందరికి చెప్పాలి. అందరికీ థ్యాంక్ యూ. ఈ హెయిర్ కటింగ్ అవ్వలేదు. హెయిర్ కటింగ్ బ్యూటీ పార్లర్ అవ్వడం అన్నది ఇప్పుడు కాదండి, బర్త్డే అయిపోయి తీసుకురండి అన్నది. అందరికీ థ్యాంక్ యూ చెప్పు. నీకు ఏ ఫ్రాక్ నచ్చింది? నీకు ఏ బొమ్మ నచ్చిందమ్మా? ఏ బొమ్మ నచ్చింది? అమ్మో, నీకు ఇది నచ్చిందా అమ్మా? ఇలా ఎవరమ్మా? దీని పేరేంటో దీని పేరు కూడా పెట్టేశారు, మున్ని అని చెప్పి. మున్నియా? అవునా? నీ ఫ్రెండ్ ఏది నీ ఫ్రెండ్? అమ్మోయ్, ముద్దు పెట్టి అమ్మా, ముద్దు పెట్టి. అబ్బా అమ్మ నాయన, నీ ఫ్రెండ్ కదమ్మా. సరేనా? అందరికీ బాయ్ బాయ్ చెప్పి. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్. ఎందుకు కొడుతున్నావు? ఏం బాగాలేదు? అసలు ఫ్రాక్ మర్చిపోయాను. నన్ను బతకనివ్వదు మా అమ్మ మాత్రం. చూడండి, మా అమ్మ కష్టపడి ఈవిడ వాళ్ళ మనవరాల కోసం కుట్టించింది. ఇది మార్నింగ్ వేసాను. మార్నింగ్ అంటే 8 గంటల కంటే అదేంటి ఇంకా లెగ్గానే స్నానం చేసిన తర్వాత ఈ ఫ్రాక్ వేసాను. ఆ పట్టీలు కొన్నది, ఆ పట్టీలు ఈ ఫ్రాక్ వేసాను. పట్టీలు కొన్నదని దాంట్లో కూడా ఇద్దరు ఫైటింగ్ చేసుకున్నాం. పట్టీలు ఎందుకు కొన్నావు నువ్వు అనేసి. అది చూపిస్తుంది మా మామ పట్టీలు కొన్నదనేసి. ఈ ఫ్రాక్ మాత్రం నేనే చూడండి. నాలో ఇంత క్రియేటివిటీ ఉందని ఈ ఫ్రాక్ కుట్టే వరకు కూడా నాకు తెలియదు. నేను నమ్మలేకపోతున్నాను ముందు నేనే ఈ ఫ్రాక్ కుట్టాను అనేసి. చూడండి, అసలు నేనే అనుకోలేదు ఇంత బాగా కుడతానా నేను అనేసి. అసలు ఏమీ రాకుండానే నేను ఇంత బాగా ఈ ఫ్రాక్ ఒక్కటి నేను కుట్టిన గౌన్ నా కూతురికి వేయాలి తన బర్త్డేకి అని చెప్పి ఒక్క మైండ్ మీద మాత్రమే నేను ఈ ఫ్రాక్ అనేది కుట్టాను. బాలేదా? ఇది బాలేదా? అది బాలేదా? ఏమో ఇది బాలేదేనేమో. దీంతోనే స్టిల్స్ తిరిగింది తను. ఆ స్టిల్స్ ఫొటోస్ కూడా మీకు పెడతాను చూడండి. లాస్ట్లో బర్త్డే. ఎందుకు కొడుతున్నావు నువ్వు? ఇప్పుడు దీన్ని కొడదాం రండి.